దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ వర్తమానం వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సర్వాధికారియు స్తుతులకు పాత్రుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మీరందరూ క్షేమకరంగా ఉన్నారని, దేవుని యొక్క కృపాక్షేమములతో నడిపించబడుతున్నారని నమ్ముతూ ఉన్నాను. ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. హరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును, ఇశ్రాయేలుకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడరి. వింటున్నారు ప్రియులారా? ఇది ఆశ్చర్యం కలిగించే మాట, ఆలోచింపు చేసే మాట. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, సన్బల్లటు, టోబియా. ఆ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ దుఃఖపడుతున్న సందర్భం కనబడుతుంది. ఈ దుఃఖము దైవచిత్తానుసారమైన దుఃఖం కాదు. దేవుని సన్నిధిలో ఆస్వాదించబడాలి అన్న దుఃఖం కాదు. అలాగని మారు మనసు పొంది పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన కూడా కాదు, ఆ దుఃఖం కూడా కాదు. మరి ఏం దుఃఖమై అంటే, ఇశ్రాయేలులకు క్షేమము కలుగు చేయువాడు ఒకడు వచ్చినని విని దుఃఖపడ్డారు. ఇశ్రాయేలుకి క్షేమం కలుగుతుందని విని దుఃఖపడ్డారంట. ఎవరో ఒకడు నెహెమ్యా. దేవుడు నెహెమ్యాని ప్రేరేపించి ప్రేమించి ఆ భారమును నెహెమ్యా కలుగు చేసి ఇశ్రాయేలు దగ్గరికి మరలా తిరిగి శిథిలమైపోయిన ఆ యెరూషలేము మందిరము కట్టబడాలి అని దేవుని ఉద్దేశం చేత నెహెమ్యాని ప్రేరేపించి ఆ స్థలానికి పంపితే ఇశ్రాయేలుకు క్షేమము కలుగు చేయవాడు ఒకడు వచ్చినని విని వీరు దుఃఖపడ్డారంట. చూసారా? ఇశ్రాయేలుకి క్షేమం కలుగుతుందని దుఃఖపడుతున్నారంట. 70 సంవత్సరాల తర్వాత అయ్యో వారి దేవుడు వారిని కనికరించాడు, మరలా వారి ఆశలు చిగురించబోతున్నాడు, దేవుడు మరలా శిథిలమైపోయిన మందిరాన్ని కట్టబోతూ ఉన్నారు, చెదిరిపోయిన వారిని మరలా దేవుడు సమకూరుస్తున్నారు అని విని సంతోషించలేదు. 70 సంవత్సరాల తర్వాత వారికి కలుగుతున్న క్షేమాన్ని చూచి దుఃఖిస్తున్నారంట. నిజమే ప్రియ బిడ్డలారా? కొన్నిసార్లు దేవుని బిడ్డలైన మనము దేవుడి చేత ఆస్వాదించబడుతూ ఉన్నప్పుడు వారవలేని జనం ఉంటారు. దేవుడు మనల్ని హెచ్చిస్తున్నప్పుడు వారవలేని జనం ఉంటారు. సమాజానికి మనల్ని పరిచయం చేస్తున్నప్పుడు కానీ, మన పిల్లలకి మంచి భవిష్యత్తులు దేవుడు ఇస్తున్నప్పుడు కానీ, ఆర్థిక ఆధ్యాత్మిక భౌతికమైన దీవెనలు దేవుడు మనకిస్తున్నప్పుడు కానీ ఏడ్చేవారు ఉంటారు. అందరూ అలా ఉంటారని నేను అనను, కానీ నీ యొక్క అభివృద్ధిని చూచి, దేవుడు నిన్ను దీవించే విధానం చూచి సంతోషించేవారు ఉంటారు అనేది ఎంత నిజమో, నీ అభివృద్ధిని చూచి ఏడ్చేవారు కూడా ఉంటారు అనేది అంతే నిజం. అవును ప్రియ బిడ్డలారా, కొన్నిసార్లు మన ఆశీర్వాదం మరొకరికి దుఃఖానికి కారణమవుతుంది. వారు ఏడుస్తారు. వారికి ఎందుకంటే మన ఆశీర్వదించబడ్డం, మన కుటుంబం దీవించబడ్డం వారికి ఇష్టం ఉండదు. కొంతమందికి వారే దీవించబడాలి, మిగతా వారు దీవించబడకూడదు. ప్రియ బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి దుఃఖపడుతున్నారా? ఎవరైనా అసూయపడుతున్నారా? నీ పిల్లల విజయాలను చూచి ఏడ్చేవాళ్ళు ఉన్నారా? నీ ఆర్థిక పరిస్థితుల్లో వృద్ధిని చూచి ఏడ్చేవాళ్ళు ఉన్నారా? అభివృద్ధి చెందుతున్న నీ పరిచర్యను చూసి ఏడ్చేవాళ్ళు ఉన్నారా? మీ భార్య భర్తల మధ్య అసమాధానం లేకుండా సంతోషంగా ఉంటే ఏడ్చేవాళ్ళు ఉన్నారా? నిజమే, కొన్ని కుటుంబాల్లో అసమాధానం ఉంటుంది, కానీ కొన్ని కుటుంబాల్లో సమాధానంతో నడుస్తాయి. కొన్ని కుటుంబాల్లో సమాధానం ఉందని, వారు సంతోషం ఆనందంతో వారు నడుస్తున్నారని ఏడ్చేవాళ్ళు ఉంటారు. ప్రియ బిడ్డలారా, ఏడ్చేవారు ఉన్నారని కృంగిపోవద్దు. అలాంటి వారు ఏడుపుల వల్లే నీవు ఓడిపోతున్నావని అసలు అనుకోవద్దు. కొంతమంది అనుకుంటారు, వాళ్ళ ఏడడం బట్టి నేను ఇలాగైపోయానండి, వాళ్ళ ఏడుపులే నాకు తగిలేసేయండి, వాళ్ళ ఏడుపులే
నా కుటుంబం ఇలాగ అయిపోవడానికి కారణం అని అనుకో ఉంటారు. ఎప్పుడు అనుకోవద్దు ప్రియపెట్టారా. నా దేవుడు ఎవరు తెలుసా? నీ యొక్క ఆశీర్వాదాన్ని చూచి ఓర్వలేని వారి ముందే నిన్ను దీవించే దేవుడు. నీ పిల్లల అభివృద్ధిని చూచి ఓర్వలేని వారి ముందే నేను ఆశీర్వదించే దేవుడు. అవును ప్రియపెట్టారా, నమ్ము. దేవుని సన్నిధిలో గెరారు అనే ప్రాంతంలో ఇస్సాకును దేవుడు ఆ ప్రాంత ప్రజలు అనగా ఫిలిస్తీయులు అసూయపడేటట్లుగా, రాజు సైతం అసూయపడేటట్లుగా దేవుడు దీవించాడు. తనది కాని దేశంలో విత్తనం ఎత్తినప్పుడు ఇస్సాకుకు నూరంతల ఫలం పొందాడు అని వాక్యం చెప్తుంది. చూసారా, వాళ్ళు అసూయతో అక్కడ ఉండద్దు అని ఇస్సాకుని ఆ స్థలము నుండి వారు పంపివేసినట్లుగా మనం చూస్తున్నాం వాక్యభాగం. కాబట్టి ప్రియబిడ్డలారా, నీ దేవుడు ఎవరు తెలుసా? ఏడ్చేవారు ముందే నేను దీవించే దేవుడు. ఎవరు ఏడుపులో తగిలి ఇలాగైపోయిన ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి ఏడుపును, ప్రతి దుఃఖాన్ని, ప్రతి అసూయను నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో కృంగిపోవద్దు. ఏడుస్తున్నారు అని అనుకోవద్దు. ఆ ఏడుపులే నీకు దీవెనగా మార్చబోతూ ఉన్నాడు. వారి యొక్క అసూయే నీకు దీవెనకరంగా మార్చబడదు. వారు అసూయ పడే కొలది దేవుడిని ఆస్వాదించబోతున్నాడు. వారు ఏడ్చే కొలది దేవుడిని ఆస్వాదించబడు. ఒక మాట చెప్పాలంటే, నీ ఆశీర్వాదాన్ని చూసి ఏడ్చే వారికి థ్యాంక్స్ చెప్పు. ఎందుకు తెలుసా? వారు ఏడుపులే నీ ఆశీర్వాదానికి కారణం కాబోతున్నాయి. కాబట్టి అలాంటి వారి గురించి ప్రార్థన చేయి. ఎందుకంటే వారు ఏడుస్తుండడాన్ని బట్టే దేవుడు వారి ముందు నిన్ను ఇంకా దీవిస్తున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మాటలు వింటున్న కుటుంబాల్లో సమాధానం ఇచ్చి, ముఖ్యంగా ఎవరైతే ఒకరి యొక్క అభివృద్ధిని చూచి, ఒకరి ఆశీర్వాదాన్ని చూచి, ఒక కుటుంబంలో ఉన్న సంతోషాన్ని చూచి, సమాధానాన్ని చూచి వారవలేక అసూయతో ఏడుస్తున్నారు, అయ్యా వారి ముందే మా ప్రియబిడ్డలను దీవించండి. వారి ముందే మా ప్రియబిడ్డలను ఆస్వాదించండి. ఆ ఏడ్చేవారు కూడా ప్రభా మంచి మనసు దయచేయండి నాయన. ప్రభా, మా అభివృద్ధిని చూచి వారవలేని సమాజంలో మేము ఉంటూ ఉన్నాం తండ్రి. ఒకరి ఆశీర్వాదాన్ని చూచి ఓర్చుకోలేని మనస్తత్వాల మధ్య మేము బ్రతుకుతూ ఉన్నాం. అయినప్పటికీ నీవు దీవించే దేవుడు. దీవించండి, ఆశీర్వదించండి. ఏ విషయంలో కూడా ఎవరిని బట్టి కూడా ఎవరు కూడా కృంగిపోకుండా సహాయం చేయండి, బలపరచండి. యేసు నామమున చిన్న తండ్రి, ఆమేన్. ఈ వాక్యము చేత మీరు బలపరచబడినట్లయితే తప్పకుండా మీ స్నేహితులకు, మీ ఆత్మీయులకు అనేక మందికి షేర్ చేయండి. అలాగే మరిన్ని వర్తమానాల కోసం తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.